మనకు సమయం ఉన్నప్పుడు మనం రాసిన సినిమా కార్యక్రమానికి హాజరవ్వకపోవడానికి, మనకు సమయం ఉన్నప్పుడు మనం రాయని సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక చిన్న తేడా ఉంది. మనకు సమయం ఉండి మనం రాసిన సినిమాకి హాజరవ్వలేదంటే వాళ్ళతో ఏదో తగాదా ఉందని అర్థం. మనకు సమయం ఉండి మనం రాయని సినిమాకి హాజరయ్యామంటే ఆ వ్యక్తులతో ఎంతో అనుబంధం ఉందని అర్థం. కాబట్టి మేము రాయని ఈ సినిమాకి హాజరయ్యామంటే, ఈ కార్యక్రమానికి హాజరయ్యామంటే ప్రభు గారితో మాకందరికీ ఉన్న అనుబంధం. మేమందరం పరిశ్రమలో ఓనమాలు దిద్దుతున్నప్పటి నుంచి తూనే ఉన్నారు. అందరికీ పరిచయం చేశారు. వీలైనంత మందికి మా ప్రగతిని చాటి చెప్పారు, ప్రతిభను కూడా చాటి చెప్పారు. అందుకు సభాముఖంగా ప్రభు గారికి ధన్యవాదాలు మా అందరి తరఫున. అలాగే ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న మురళీ గింజపల్లి గారు కూడా మాకు, మా అక్కగారి ఇంటి దగ్గర వారు అమెరికాలో ఉంటారు. సో వారు కూడా మాకు చాలా ఆప్తులు. ఆ విధంగా ఈ సినిమాతో ఆత్మీయమైన అనుబంధం ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ సినిమాకి గొప్ప విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇమ్రాన్ శాస్త్రి గారిని చూస్తుంటే నా గతం నాకు గుర్తొస్తుంది. నా ప్రవేశం కూడా సింగిల్ కార్డ్తో జరిగింది. ఆ సినిమాలో అన్ని రకాల పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. కానీ ఈ సినిమాలో ఇమ్రాన్ శాస్త్రి గారికి దానికి పైపెచ్చు అన్ని రసాలు రాసే అవకాశం. మొదటి పాటలో వీరరసం, రెండవ పాటలో కరుణరసం, ఆ కోబలి పాటలో భయానక రసం, అన్నీ కలగలిపి నవరసాత్మకంగా ఆయన ఈ సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. ఇలా మంచి భవిష్యత్తు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఏం లేదు, నేను ఎందుకు చెప్పమన్నానంటే వెనకమాల పడవ సెట్ ఒకటిను ప్లస్ మీరు ఎదురు చూసుంటారు, అట్లాంటి సెట్ ఒకటి బాగా భారీ ఏర్పాట్లతో అన్నీ పెట్టుకుని బయట పెట్టేశారు. లోపలికి అలౌ చేయలేదని వాళ్ళ కష్టాన్ని గుర్తించుదామని చెప్పి నేను చెప్పమన్నాను. అందుకని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం కదా, అది ఏర్పాటు చేయడం కుదరపోవటం వలన ముఖ్యంగా ఇంతమంది ప్రభు గారు ఫోన్ చేయగానే ఒక ఫోన్తోనే అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు అనుకుని ఇంత పెద్ద వేదిక అవుతుందని అనుకోలేదు నేను. అట్లాగే మన మీడియా మిత్రులందరూ ఎక్కడికి వెళ్లకుండా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి సార్. ఈరోజు 3 ప్రోగ్రాంలు ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. 3 ప్రోగ్రాంలు పైన ఒక ప్రోగ్రాం ఇప్పుడు జరిగింది. అట్లాగే రెండో ప్రోగ్రాంకి వెళ్లకుండా ఇక్కడ నా కోసం వెయిట్ చేసిన అందరికీ ఇంకా కృతజ్ఞతలు చెప్పి సరిపోదు. అందుకని మీ అందరికీ పాదాభివందనం. అట్లాగే ఆస్కార్ అవార్డు తీసుకుని ఆ స్టేజ్ మీద ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను చంద్రబోస్ గారు పక్కన ఉంటే. అట్లాగే కలిసి ఎప్పుడైనా కానీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చంద్రబోస్ గారితో కలిసి అంత స్టేజ్కి వెళ్ళాలని ఊహించుకుంటున్నా, దేవుని కోరుకుంటాను. అట్లాగే నాకు ఫ్రెండు మురళి గింజపల్లి, అట్లాగే సమర్పకులు ఇంకొక ఆయన ఉన్నారు నవీన్ పార్పల్ అని, వాళ్ళిద్దరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అట్లాగే ఇంకా నెక్స్ట్ కూడా వేరే ప్రాజెక్టులతో ముందుకెళ్తాము. ఈ ప్రాజెక్టు నేను చెప్పిన వెంటనే ఒప్పుకొని వాళ్ళు అమెరికాలో ఉంటారు, నెక్స్ట్ ఈవెంట్లోకి వస్తారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయనని, అట్లాగే మీకు వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఆడియో లాంచ్కి వచ్చిన పెద్దలందరికీ అండ్ మా ప్రభు గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్, మా డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ సో సాంగ్స్ బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. ఐ హోప్ అండ్ మ్యూజిషియన్స్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్స్ అండ్ అదర్ లైవ్ మ్యూజిషియన్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంత అద్భుతంగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక 10 to 15 days వాళ్ళతో ట్రావెల్ చేశాను. అంటే ప్రీ ప్రొడక్షన్కి ముందు
అక్కడ ఉండే కల్చర్ అదంతా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. కొన్ని సాంగ్స్ ఏంటంటే వాళ్ళు లిరిక్స్ ఎలా ఇచ్చారో ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఐ ట్రై టు కంపోజ్. దెన్ థ్యాంక్ యూ సో మచ్, అంత అద్భుతంగా రాశారు. అండ్ హరి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఏం నమ్మాడో తెలియదు కానీ బట్ స్టార్టింగ్ నుంచి ఒక 7 years నుంచి జర్నీ చేస్తున్నాము. బట్ కొంచెం ఉంటాయి అండ్ డైరెక్షన్కి మ్యూజిక్ డైరెక్టర్కి కొంచెం అండర్స్టాండింగ్లో ఉంటాయి, ఫైట్స్ అయితే. బట్ ఆయన వదలలేదు. చాలాసార్లు నేను గివప్ చేద్దాం అనుకున్నా, ఇది అవ్వట్లేదు, ఆయనకు నచ్చట్లేదు కొన్ని ట్యూన్స్ అని. బట్ వదలలేదు యాక్చువల్లీ ఆయన. సో థ్యాంక్ యూ హరి గారు, మీరు నన్ను ట్రస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ టీమ్ అందరూ. నేను మ్యూజిక్ చేస్తాను అండ్ పాడతాను కానీ బట్ మాట్లాడడం అయితే రాదు నాకు.